మన చీఫ్ గెస్ట్ విజయశాంతి గారు వచ్చి లాంచ్ చేయబోతున్నారు మరికొద్ది సేపట్లో. సో ఆవిడ వచ్చే ముందు ఈలోపు కొంతమంది యాక్టర్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఈ ఫిల్మ్ లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్ కి, ప్రశాంత్ సార్ కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంత పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చాలా నేర్చుకోగలిగాము సినిమాలో. అండ్ ఆల్సో సమీర గారు, షీ వాస్ టెరిఫిక్ ఆన్ స్క్రీన్. ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. నా రోల్ గురించి వస్తే మాత్రం గోపాల గోపాల, లోఫర్ ఇలా చిన్నప్పటి రోల్స్ చేశానండి. తర్వాత చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అభి సార్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే వెళ్ళాం. చాలా కొత్త క్యారెక్టర్. అండ్ జూలై 31న కర్మాఖ్య సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. నా యాక్టింగ్ కూడా నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ వాణి గారు. హాయ్, నమస్కారం అండి అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి. అండ్ ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ జూలై 31 థియేటర్స్లోకి వస్తుంది. కార్మాఖ్య అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా కామాఖ్య మూవీ బ్లెస్సింగ్ చేయడం, కామాఖ్య కాస్త ఇప్పుడు కర్మాఖ్య అయింది. కర్మాఖ్య ఓకే, బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన వేదిక ఉన్న పెద్దలకి, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు విజయశాంతి మేడం గారు రావడం ఆవిడ చేతుల మీదుగా, ఎందుకంటే లేడీ డైనమిక్ మేడం, తనతో నేను ఇంద్రమ్మ సినిమాలో బ్రదర్గా చేశాను. సో ఒక మంచి అవకాశం ఇచ్చారు అభి అన్న. అభి అన్న అంటే ఓన్లీ యాక్టర్ కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. నిజంగా మంచి విజయం సాధించాలి. కో యాక్టర్స్ అందరిది కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. పేరు జస్విత. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బాబీ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం సినిమాలో అల్లరి చేశాను, అవేమీ పట్టించుకోకండి. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈలోపు పాపం కంగారులో కథ ఎక్కడ బయటికి చెప్పేస్తుందో అని మాకు భయం వేసింది. ఓకే, నీ క్యారెక్టర్ పేరు ఏంటి నాన్న? ఇందులో క్యారెక్టర్ పేరు గుర్తులేదా? వద్దులే, నువ్వు ఎక్కడో కథ లీక్ చేసేసేలాగున్నావు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు కిరణ్మయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ కర్మాఖ్య మూవీలో నాకు రోల్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అద్రి అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఈ మూవీలో ఒక న్యూస్ రోల్ చేశాను. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లైక్ శరణ్య గారు, నేను కూడా న్యూస్ బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్క ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. హీరోయిన్ గారు అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా కర్మాఖ్య మూవీ అనేది కూడా మంచి హిట్ కొడుతుందని చెప్పి అనుకుంటున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ కర్మాఖ్య సినిమా అని ప్లస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సార్ శ్రీధర్ గారు, మద్రాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ మీన్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, గుడ్ ఈవినింగ్ అయిపోయిందేమో అనుకుంటాను. సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. యా, సో ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కామాఖ్య దేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం. సినిమా కామాఖ్య నుంచి కర్మాఖ్యకి మారినా, ఇంకా దేనికి మారినా అమ్మ అయితే ఈ సినిమాలో ఇంటిగ్రల్ పార్ట్. బికాస్ నేను సినిమా చూశాను అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ వెరీ మచ్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కామాఖ్య తల్లి సినిమాలో. సో ఈ సినిమాకి ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఆమె బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలని, సినిమా టీంకి అందరికీ ఉండాలని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ మధ్య ఓటీటీలో అప్కమింగ్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న అభిక్ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ హోప్ కామాఖ్య తల్లి బ్లెసెస్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య పాత్ర పోషించి సమీరా నోస్ మీ వెరీ వెల్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. బట్ నేను ఆమెతో సినిమా చేయాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల కర్మాఖ్య రావడం వల్ల ఆ సినిమా నేను చేయలేదు. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా చేస్తా తనతో. సో కొత్తగా ఈ సినిమా నిర్మించిన
ప్రొడ్యూసర్ వాణినాథ్ అండ్ యశ్వంత్ అన్నకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ మధ్య ఓటీటీ స్ట్రీమింగ్ అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ అవార్డు జై చిరంజీవి సినిమాకు తెచ్చుకున్న అద్రేబి ఈ సినిమా ద్వారా కూడా అవార్డు రావాలని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయశాంతి గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే మధు యాష్కి గౌడ్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. చూస్తుంటే కాస్త సస్పెన్స్ఫుల్ గా ఉంది. అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక అన్ని అరేంజ్ చేయడం జరిగింది, బొట్టు అన్ని. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టీం కోసం వచ్చినందుకు. సో మ్యామ్, మీరు ఇది ప్రెస్ చేసి మిడిల్లో కర్మైక్య ట్రైలర్ లాంచ్ అంటే సరిపోతుంది మ్యామ్. టైటిల్ లాంచ్ కర్మాక్య. Yes, here we go. కర్మాక్య ట్రైలర్ లాంచ్. అద్భుతమైన మ్యూజిక్ అందించారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి అభి గారు. సో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మీ మొదటి సినిమా మామూలుగా లేదు. ఐ థింక్ ఆ విరూపాక్ష అండ్ రీసెంట్ గా శంబాల హిట్ వైబ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా అనిపించింది మాకు ఈ సినిమా, ఈ ట్రైలర్ చూస్తుంటే. సో అటు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ ని కూడా జోడించి అద్భుతమైన యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ తో మనందరం కూడా ఈ జూలై 31st థియేటర్స్ లో కర్మాఖ్యాన్ని చూడబోతూ ఉన్నాం అన్నమాట. సో ఆనంద్ గారు అండ్ అలానే అభిరామి గారు అండ్ అలానే మా శరణ్య ప్రదీప్ గారు అండ్ మా బ్యూటిఫుల్ సమైరా, సో అండ్ అలానే మధునందన్ గారు. సో ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ తో పవర్ఫుల్ ఎలిమెంట్స్ ని జోడించి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి విజువల్స్ తో ఈ సినిమాని మనందరం చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయశాంతి మ్యామ్ అండ్ మధుయాష్కి సార్. మీరు రావడం మాకు చాలా స్పెషల్. మీ బిజీ స్కెడ్యూల్లో మా టైం తీసుకొని ట్రైలర్ లాంచ్కి రావడం ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సునీల్ నారంగ్ గారు ఫర్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నవీన్ రెడ్డి గారు ఫర్ శ్రీ విజయవారాయి ఫిలిమ్స్. మా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఇచ్చారు. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, మా ఆర్టిస్ట్ అందరూ, ఆర్టిస్ట్ ఆనంద్ గారు, మా క్రియో, క్యాస్ట్, ఎవ్రీ వన్ వర్ లైక్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే మేము ఈ స్టేజ్ మీదకి వచ్చాము. అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. ఐ హోప్ దే గెట్ మోర్ సక్సెస్ ఇన్ దర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ టు. ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మన తెలుగు అమ్మాయి, ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తనని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మధురా శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ట్రైలర్ కర్మాఖ్య ట్రైలర్ చాలా నచ్చింది. జూలై 31st రిలీజ్ అవుతుంది. అదిరే అభి, ఐఎమ్ షూర్ బాగా చేసుంటారు. అంటే ట్రైలర్ చాలా నచ్చింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫుల్ మూవీ. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద ప్రొడ్యూసర్స్. తప్పకుండా కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్పెషల్ గెస్ట్గా వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంత్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్, యూ టుక్ ఆల్ ద టైమ్, యూ హెవ్ కమ్ హియర్ జస్ట్ టు ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కర్మాఖ్య ఇది ఒక స్మాల్ బడ్జెట్ పిక్చర్గా ఉండొచ్చు, కానీ దిస్ ఫిలిం ఇస్ జస్ట్ made like you have the power to pull in the audience to the theater. So na humble request entante idiki put more power into this movie to bring in the audience inside. So this movie is going to release on the 31st of this month. I wish this movie is going to be a successful. I am waiting for the success meet to celebrate very soon. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శరణ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మై ఫిలిం ప్రొడక్షన్స్ వాళ్ళ మొదటి మూవీ కర్మాఖ్య ట్రైలర్ లాంచ్కి ఆహ్వానించినందుకు ముందుగా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, నేను అత్యంత అభిమానించే నటే కాకుండా తోటి కలిసి పార్లమెంట్లో పనిచేయడం, లేడీ సూపర్ స్టార్, ఇంకెన్నెన్నో టైటిల్స్ ఉన్న రాజకీయాలు కూడా తన ఒరవడి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, రాజకీయాలు ఉంటే కూడా ఇట్లా ఉండాలి, తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్లమెంట్లో వారితో కలిసి మేము చేసిన పోరాటం. కానీ ఈరోజు వారు విజయశాంతి గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్లేస్ చేయడం, ఈ మూవీ మీ అందరికీ కూడా ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఎస్పెషల్లీ నువ్వు సమైరా గారికి
యు ఆర్ రియలీ బ్లెస్డ్ విత్ ఇట్స్ ఏ లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తూ ఉంది. సో లేడీస్ సూపర్ స్టారే కాకుండా ఒక గొప్ప మనసున్న నటి, రాజకీయ నాయకురాలు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉన్న మా అత్యంత ఆప్తులు విజయశాంతి గారు ఒక బ్లెస్సింగ్ రావడం ఈ ఎంటైర్ యూనిట్కి కూడా ఇట్స్ ఏ శుభాభి నందలు తెలుపుతూ ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. అండ్ ఇన్ దిస్ మూవీ డైరెక్షన్ వాణినాథ్ గారికి, యశ్వంత్ గారికి, డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారికి, వారి యొక్క జబర్దస్త్ మూవీ మిగతా కొన్ని చూడడం జరిగింది. అట్లాగే యూనిట్ శ్రీహరి గారికి, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా అనిపిస్తుంది. మూవీ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మా నిజామాబాద్ అమ్మాయి శరణ్య గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ రీసెంట్లీ వి సా వన్ మూవీ లెనిన్. రవి పనస గారికి, శ్రీధర్ గారికి, రవి పనస కూడా ఈజ్ ఏ ప్రొడ్యూసర్ మ్యామ్, ఈజ్ ఏ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ బ్రదర్. విజయశాంతి గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ ఇంకొక పిక్చర్ అండి, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, హీరోయిన్, డైరెక్టర్ శరణ్య ప్రదీప్ గారు, ఆనంద్ గారు. ఒక పిక్చర్ అండి. మళ్ళీ అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్ట్లో అలా ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు, పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ అండి, ప్రొడ్యూసర్స్